సుకుమారుడు వాడు డబ్బులు తీసుకున్నాడు. సుకుమారుడు ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇస్తాను తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీస్ లో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసక కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బెయిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బెయిల్ 2021లో. మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజ్ దమ్ముంటే ఎదురుగారా లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గల్లరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం బాకీ ఆడదాం పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మీ మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజులు మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్ మెయిల్ అన్ని చేసి చాలా కిలాడి లేడి అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన మేము. ఇలాంటి దాన్ని పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. చిట్టిరెడ్డి అండ్ కో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే. పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20 లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చెప్తే సిగ్గులేదు. 63 వేలు తోడిపోతావు తిరుపతిలో. నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా నీ కథ అంతా బయట తీస్తావు. డైరెక్ట్ బయట రా. ఇంకా ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమల కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమల అభినయ్ రెడ్డి ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు. ఇద్దరు కుక్కలడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా? దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తామని కిరణ్ అనేసి నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళ సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కోసం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వెళ్ళి వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్ గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20 లక్షలు ఇవ్వాలని ఇచ్చేయమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తీరుతాయో, ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు. బాగా పబ్లిసిటీ చేసుకున్నారు, తీసుకోండి. అంటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళు ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి, ఎవరు ఉండకూడదా? కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నం, లేదా వాడు కుల మీద ముద్ర. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తా. ఊరికే ఆడవాళ్ళ లంగా పనులు చేయొద్దండి. అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్రెడ్డి, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్.
मीडिया वाला कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे आपको, बता देंगे। संबंधित थाने से ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?